నటుడు ఆలీకి నోటీసులు జారీ చేసిన వికారాబాద్ జిల్లా ఏక్ మామిడి పంచాయతీ కార్యదర్శి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ ఆరోపణలు అంటూ ఇగో చూసిరా సినిమా నటుడు అలీ కాబట్టి ఇంత పెద్ద స్టోరీ రాసిరు ఇట్లా మత్తుగా చేసుకుంటారు కానీ ఆయనకైనా కొంచెం సిగ్గు ఉండాలి మరి ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఉన్నాడు కొంచెం నీతితో పోవాలి ఈ ప్రజలిచ్చిన పైసలతోనే కదా మీ సినిమాలు చూస్తే ప్రజలిచ్చిన డబ్బులతోనే మీ సినిమాలు ఆడితే ఆ డబ్బులతోనే కదా మీరు ఇట్లాంటి కొనేటి కట్టేటి అయితే అందులో కూడా మళ్ళా ఇబ్బంది పెట్టడం ఇగో ఇక్కడ చూడండి ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు అనుమతులు లేకుండా ప్రముఖ హాస్య నటుడు అలీకి వికారాబాద్ జిల్లా నావపేట మండలం ఏక్ మామిడి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 345లో అలీ పేరు మీద ఓ ఫామ్ హౌస్ ఉంది దీనికి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈ నెల 5న మొదట నోటీసు జారీ చేశారు అయితే అటు నోటీస్కి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఈ నెల 22న మరో నోటీసు జారీ చేశారు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి సంబంధిత పత్రాలను గ్రామ పంచాయతీలో 3 రోజులు అందజేయాలని పేర్కొన్నారంటూ ఇక నోటీసులు అయితే జారీ చేసిర్రు మరి ఇట్లాంటి వాళ్ళని డబ్బులు ఉన్నోళ్ళని సెలబ్రిటీలని వీళ్ళని ఒక కంట కనిపెడతా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు డబ్బులు ఉన్నాయి మేము ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మేము ఎట్లయినా సరే బయటపడగలుగుతాము మాకు కోర్టులు కూడా అక్కడ చట్టాలు కూడా చుట్టాలి కానూన్ కూడా మా జేబులో ఉన్నదనే రకంగా ఫీల్ అవుతుంటారు ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే అటు పక్క ఇండస్ట్రియలిస్టులు కావచ్చు ఇంకొకటి పొలిటీషియన్స్ మెయిన్గా సో వీళ్ళందరి ఓ కంట కనిపెడతా ఉండాలి వీళ్ళ దందాలు ఏంది వీళ్ళ వ్యాపారాలు ఏంది వీళ్ళు ఎటు పోతారు ఏం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళ మీద నిఘా పెట్టాలి ఇక్కడ ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు నేను ఇక్కడనే ఈ ఉదాహరణ తీసుకొచ్చి చక్కగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించి చెప్తాను నేను ఇక్కడనేమో ఆయన ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించుకుంటే ఇప్పటిదాకా చూసిర్రు అక్కడ పాపం వాళ్ళు అనుమతులన్నీ తీసుకొని కరెంటు కనెక్షన్ ఉంటుంది నీళ్ళ కనెక్షన్ ఉంటుంది మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు అన్ని ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నటువంటి పేదోళ్ళ మీద మాత్రం ఇట్లా బుల్డోజర్లు ఎక్కుతాయి అలా కుటుంబాలని చిన్న భిన్నం చేసి పాడేస్తారు సో వీళ్ళకి ఎందుకు ఇట్లా వాళ్ళకి ఎందుకు అట్లా వాళ్ళకు నోటీసులు ఇక్కడ 2 నోటీసులు ఇచ్చి వెయిట్ చేస్తావు కదా కూల్చి పాడేయచ్చు కదా ఇప్పుడు అంతా అక్కడ అదే ప్రయోగించినప్పుడు అదే ఇక్కడ ఎందుకు అధికారం ప్రయోగించారనేది నా ప్రశ్న అక్కడ కూడా మరి పేదోను కూడా గిట్లా ఒక 2 నోటీసులు ఇచ్చి బాబు నువ్వు ఇక్కడ తప్పు కట్టుకున్నావా ఇక్కడికెళ్ళి వేరే దగ్గర కోవాలన్నా నీకు కాంపన్సేషన్ వస్తుందా అని ఇట్లా చెప్పొచ్చు కదా అది ఉండదు వాడిని ఎక్కడికి వెళ్ళి అగాధం ఇక ఆయనకి ఏమి ఉండదు కదా తట్టా బుట్ట అన్ని సర్దుకొని పీకాలి ఆడికెళ్ళి వీళ్ళకైతే అన్నీ ఉంటాయి అది మళ్ళీ ఫామ్ హౌస్ అది ఆయన ఉన్న ఇల్లు కూడా కాదు కనీసం ఆయన ఉన్న ఇల్లు కూడా కాదు నేను ఒక ఆలీ గురించి చెప్పట్లేదు ఆలీతో నాకేం గట్టు తగాద లేదు పంచాది లేదు కానీ ఆలీ లాంటి వాళ్ళు సెలబ్రిటీలు డబ్బులు ఉన్నోళ్ళు ఇండస్ట్రియలిస్టులు పొలిటీషియన్స్ మరి వాళ్ళకెందుకు ఇట్లాంటి వెసులుబాటు అనేదే నా ప్రశ్న